ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చేసినా అది హంగు ఆర్భాటాల కోసమేనని మరోసారి రుజువైంది. ప్రతిభావంతులకు పురస్కారాలను అందించడానికి గాను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, చెక్కులతో పాటు ట్యాబ్స్ ఇస్తామని ఆహ్వానించిన ప్రభుత్వం చివరకు ఏమీ ఇవ్వకుండా వారిని ఉత్తి చేతులతో వెనక్కి పంపించి నిరాశపరిచిన ఘటన విజయవాడలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద జరిగింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. చదువుల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం మొత్తం 6,200 మంది ప్రతిభావంతుల్ని ఎంపిక చేశారు. శనివారం నాడు పురస్కారాలు అందజేస్తామంటూ ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో ముఖ్యమంత్రి కొందరికి మెడల్స్, చెక్కులను అందజేశారు. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సుమారు 100 మందికి పైగా ప్రశంసాపత్రాలు, చెక్కులను అందుకున్నారు. అయితే మిగతా వారి మాటేంటి? రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న సుమారు 3,000 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు స్టేడియంలో పడిగాపులు కాశారు. సీఎం చేతుల మీదుగా అందుకోకపోయినా పర్వాలేదు, అధికారుల ద్వారానైనా పురస్కారాలు అందుకోవచ్చని ఆశగా ఎదురుచూశారు. మొదట్లో సీఎం చంద్రబాబు మాత్రం ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా ఓ 100 మందికి పురస్కారాలు ఇచ్చి వెళ్ళిపోయారు. మిగిలిన వారికి ఆయా జిల్లాలకు చెందిన నోడల్ అధికారులు పురస్కారాలు అందజేస్తారని ప్రకటించారు. అయితే సీఎం వేదికపై నుంచి వెళ్ళగానే ఆయన వెంట మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత సంబంధిత నోడల్ అధికారులు కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని స్టేడియం నుంచి వెళ్ళిపోయారు. దీంతో శనివారం రాత్రి 11 గంటల వరకు సర్టిఫికెట్లు, ప్రోత్సాహకాలు ఇస్తారని స్టేడియం వద్దే అర్హులంతా ఎదురు చూస్తూ ఉండిపోయారు. పట్టించుకునే నాదుడు కరువై నానా ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు ప్రభుత్వ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ఆహ్వానం పలికి విజయవాడకు పిలిపించుకొని అవమానిస్తారా అని విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రాత్రి 11 గంటల వరకు సర్టిఫికెట్లు, ప్రోత్సాహకాలు ఇస్తారని వేచి ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఓపిక నశించి ఆందోళనకు దిగారు. బందర్ రోడ్డుపైన బైఠాయించారు. విషయం మీడియా దాకా వెళ్లడంతో చివరికి విద్యాశాఖ అధికారులు అక్కడికి చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పారు. ఆయా జిల్లా అధికారులతో పురస్కారాలు ఇప్పిస్తామని ఆందోళనను విరమింపజేశారు. ఏంటి, ప్రతిభ అవార్డు పిలిచారు. ఓకే, మాకు మెసేజ్, మెయిల్ ఏం పెట్టారు? సర్టిఫికేటు, చెక్కు, ట్యాబు, మెడలు ఇస్తామన్నారు. ఇచ్చారు. ఏది? సర్టిఫికేట్ ఇచ్చారు, చెక్ ఇచ్చారు. అది కొంతమందికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే. సర్టిఫికేట్ ఇచ్చారు, చెక్ ఇచ్చారు, మెడల్ ఇచ్చారు. అది కొంతమందికి మాత్రమే షార్టేజ్. మిగతా ట్యాబ్లు ఇస్తామని తెచ్చారు, బట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. అందరికీ కాలేజీలకు పంపిస్తామంటున్నారు. సెలెక్టెడ్ వాళ్ళకన్నా ఇచ్చి మళ్ళీ వెళ్ళిండొచ్చు కదా. అదే ఆ కారుకి అంత బందోబస్తు పెట్టి తీసుకెళ్ళడం ఎందుకు? అంత బందోబస్తు ఎందుకు? మేమేమైనా చేస్తున్నామా? జస్ట్ మాకు రావాల్సింది అడిగాము అంతే కదా. అంత బదులు మీరు ట్యాబ్ తీసేసి ఓన్లీ 3 పెట్టండి. ఎవరు అడిగినారు? మేము ట్యాబ్ ఇవ్వమని మేము అడిగామా? ఇంత రద్దంతం ఇవ్వమని మేము అడిగామా? లేదే. ప్రతిభ అన్నారు, గుర్తించమన్నారు, చెప్పారు, ఓకే వచ్చాము. వచ్చిన ప్రాపర్గా వాళ్ళు చెప్పింది ఇవ్వాలి కదా. అకామిడేషను మేమే ఇంతకుముందు ఏం చెప్పారు? మేమే స్టూడెంట్ తీసుకెళ్తామన్నారు. బట్ ఎక్కడ? మేము ఇండివిజువల్గా వచ్చాం. కంపెనీస్లో మేము వర్క్ చేస్తున్నామండి. కంపెనీస్లో వర్క్ చేస్తున్నాం, లీవ్ పెట్టి మరీ వచ్చాం. అక్కడ కంపెనీలో అమౌంట్ లాసు, ఇక్కడ ఇది ట్రావెల్ అలవెన్స్ లాసు. వీళ్ళు చెప్పింది ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఎవరు ఇస్తారండి? ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇస్తాము, మీరు క్యూలో నిల్చోండి అని చెప్పారు. ఇస్తారేమో అని చెప్పి మేము నిల్చున్నాము. మాకు తెలియకుండా ఆ ట్యాబ్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాయో తెలీదు, ఎందుకు తెచ్చారో తెలీదు. అవన్నీ కార్లో ప్యాక్ చేసేసుకొని రిటర్న్ తీసుకెళ్లారు. సరే అని బయటికి రమ్మన్నారు. అక్కడ మళ్ళీ ఇష్యూ చేశారు. మీ నోడల్ ఆఫీసర్ని పిలిపించండి అన్నారు. మా నోడల్ ఆఫీసరు మాకు కనిపించలేదు. రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకెళ్ళాడు. మా నోడల్ ఆఫీసర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. సరే అని వైస్ ప్రిన్సిపల్ సార్కి ఫోన్ చేస్తే అతని పర్సనల్ నెంబర్ ఇస్తే, ఇప్పుడు పర్సనల్ నెంబర్కి కాల్ చేస్తే వస్తున్నానని చెప్పి స్విచ్ ఆఫ్ చేశారు. ఇప్పుడు మా 5 మెంబర్స్ ఎవరు రెస్పాన్సిబిలిటీ అర్థం కాలేదు. అతన్ని అడిగితే మేము రెస్పాన్సిబుల్ కాదు, మీరు నోడల్ ఆఫీసర్ని పిలిపించండి అన్నారు. ఇప్పుడు మేము మీకు ఇస్తాము, మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్పి ఎక్కడికో వెళ్ళారు. మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం. రోడ్డు మీదే ఉన్నాం యాక్చువల్లీ, వితౌట్ వాటర్ వితౌట్ లంచ్. యాక్చువల్లీ 2కి స్టార్ట్ అవుతుందని చెప్పారు. నాకు మళ్ళీ కాలేజ్ని కాల్ చేసి 12 కల్లా ఇక్కడే ఉండండి, పిలుస్తారని చెప్పారు. యాక్చువల్లీ 6:37 స్టార్ట్ అయింది.
అప్పుడు నిల్చొనే ఉన్నాం, మళ్ళీ కూర్చోబెట్టడం కూడా లేదు. మీ నేమ్స్ ఉన్నాయి అక్కడ రండి అని చెప్పారు, అప్పటి నుంచి నిల్చొనే ఉన్నాము. మేము ఇక్కడ నుంచి రాలేదు, నేను గుజరాత్ నుంచి డైరెక్ట్గా వచ్చాను, ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఇక్కడ వస్తే వీళ్ళు మీకు కోఆర్డినేటర్ ఎవరైనా మీతో తీసుకొస్తే వాళ్ళకి వాళ్ళకి చెప్తాం, మేము మీకు కాలేజ్లోనే ఇచ్చేస్తామంటే లాస్ట్ ఇయర్ కూడా అలాగే చెప్పారు సార్. కానీ లాస్ట్ ఇయర్ కూడా ఏం ట్యాబ్స్ కూడా కాలేజ్లో ఇవ్వలేదు మాకు. అంటే ఇక్కడ మీకు కోఆర్డినేటర్ అందుబాటులో ఉన్నాడు, కలిసారు అసలు మీరు కోఆర్డినేటర్? లేదు సార్, కలనే లేదు. అసలు మా కోఆర్డినేటర్ ఎవరు కూడా మాకు చెప్పలేదు సార్. చైతన్య కాలేజీ నుంచి 7 మంది ఉన్నాం, ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. సర్టిఫికేట్ ఇవ్వలేదు, మెడల్ ఇవ్వలేదు. నెల్లూరు జిల్లాకి కృష్ణ చైతన్య కాలేజ్ ఎవరికి ఇవ్వలేదు సార్ అసలు. అంటే మీరు వాళ్ళని అడిగారా? నిన్న రాత్రి 5 గంటల నుంచి బయలుదేరాం సార్. 3 గంటలకి లోపల పోండి అన్నారు. మేము 2 గంటలకు వచ్చాము, 3 గంటలకు వచ్చాము సార్. ఇప్పుడు దాకా ఇస్తామని ఏమి చెప్పలేదు. 1000 రూపాయలు అవుతుంది మాకు వచ్చే రావాలంటే. అక్కడి నుండి ఒక మనిషికి 1000 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఆటోల్లో తిరిగేదానికి అంతా కలిపి తెల్లవారి నుండి భోజనం లేదు, తేజీ మీదకి పిల్లలేదు. అంత మాత్రానికి ఎందుకు పిల్లలు మాకే పొలం నేరు. ఇంకా పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్లుగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పలువురు ప్రతిభా పురస్కార గ్రహీతలు వాపోతున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన పేరు మీద పురస్కారాలు ప్రకటించి వాటిని అందజేయడంలో ఇంతటి నిర్లక్ష్యమా అని వారు ఆగ్రహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వారికి ఇస్తామన్న అవార్డులు త్వరగా అందజేయాలి.